రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనము. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడను. యెరూషలేమా, ఆశింపతగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. హల్లెలూయా. మరి మనం సరిగ్గా గమనిస్తే ఇజ్రాయేలును దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడో, ఇజ్రాయేలును దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడో ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ ఇజ్రాయేలును మాత్రమే కాదు, కానీ దేవుడు మనల్ని కూడా అంతగానే ఇష్టపడుతూ ఉన్నారు. మరి పరిశుద్ధ ప్రజలుగా మనల్ని మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనల్ని విమోచించాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆ విమోచన చేయాలని అనుకున్నాడు కనుకనే మరి ఆ కలువరి సిలువలో రక్తమును కాచి తన యొక్క రక్తం చేత మనల్ని విమోచించాడు. మరి ఇజ్రాయేలుతో పాటు దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన దేవుడై ఉన్నాడు కనుక, సర్వలోకము ఆయన యొక్క మరి చేతి పని అయి ఉన్నది కనుక ప్రతి ఒక్కరిని కూడా విమోచించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నటువంటి దేవుడు. మనల్ని కూడా పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించటం వల్ల మనందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. అయితే మరి మనం ఆయనని ఎరిగి ఆయన యొక్క మరి రక్తం చేత మనల్ని మనం కడుక్కున్న తర్వాతనే ఆ పరిశుద్ధత మనం ధరించుకొనగలుగుతాం. కానీ ఆయనని ఎరగకుండా గనక మనం జీవించినట్లయితే ఆ పరిశుద్ధత మనం ధరించుకోలేం. కాబట్టి మనము దేవుడు విమోచించినటువంటి గుంపులో మనం ఉండగలగాలి. దేవుడు మరి చేత హెచ్చింపబడేటువంటి గుంపులో మనం ఉండగలిగితే అది మనకెంతో సంతోషకరం. మరి దేవుడు ఆశించేటువంటి పట్టణముగా మరి దేవుడు యెరూషలేమును మార్చబోతున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు కూడా మన బ్రతుకులు ఆశింపబడేటువంటి బ్రతుకులుగా మార్చబడాలి. స్వయంగా దేవుడే వచ్చి, అబ్బా ఈ బిడ్డ నా సన్నిధానంలో ఉండే ఎంత బాగుండు, లేదా ఈ బిడ్డ నన్ను స్తుతిస్తే ఎంత బాగుండు, ఈ బిడ్డ తనకున్నటువంటి తలాంతులతో నన్ను ఘనపరిస్తే ఎంత బాగుండు అని చెప్పి దేవుడు మన పైన ఆశ గనక కలిగి ఉండేటువంటి స్థితిలో నువ్వు నేను గనక ఉంటే అంతకంటే గొప్ప ధన్యత ఏమీ ఉండదు. మరి అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే నిరంతరం ప్రయాసపడాలి. నిరంతరం కూడా దేవుని పైన ఆసక్తితో మనం దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, దేవుని హెచ్చించాలి, ఆయన సాక్షులుగా జీవించాలి, ఆయన యొక్క పని కొరకు వాడబడుతూ ఉండాలి. అప్పుడు ఆ సర్వేశ్వరుడు మన పైన లక్ష్యం ఉంచి మరి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే ఎప్పటికీ విసర్జించకుండా మనల్ని ఆయన గొప్ప పేరును కలుగచేసి మనల్ని ఆయన ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, మనము దేవుని చేత విసర్జింపబడేటువంటి స్థితిలో ఉండకుండా దేవుని చేత మరి హత్తుకోబడినటువంటి గుంపులో, హత్తుకోబడినటువంటి జనాంగంలో మరి దేవుడే మనల్ని వెదికేటువంటి రీతిలో మనము ఉండాలి అంటే మనం చేసే పనులు చాలా ప్రాముఖ్యం. మనము నడుస్తున్నటువంటి మార్గం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఈ ధన్యత యెరూషలేముతో పాటు మనకు కూడా కలగాలి అంటే మనము మన ప్రవర్తన చక్క చేసుకోవాలి. మనం మన ప్రవర్తన సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఉన్నతమైనటువంటి పేరునిస్తాడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. తన పనుల కొరకై గొప్పగా ఆయన వాడుకుంటుంటాడు. మరి పరిశుద్ధులుగా మనల్ని మారుస్తాడు కనుక మరి అటువంటి గొప్ప నమ్మిక దేవుని యందు ఉంచి ఎల్లప్పుడూ దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారం ఉందాం. ఆయన సువార్తను బుద్ధిగంతముల వరకు వ్యాపింప చేయుటకు మనకున్నటువంటి అవకాశాలను మనం సద్వినియోగపరుచుకునేటువంటి వారం ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ యేసయ్యా, నీకు వందనాలు అయా. యెరూషలేమును నాయన విమోచిస్తానని వాగ్దానం చేసినటువంటి మీరు మా అందరినీ కూడా విమోచించినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. అయా, యెరూషలేముకు పెట్టేటువంటి పేరు కంటే ప్రభువా మాకు పెట్టే పేరు ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది ప్రభా. ఇస్తే మమ్మల్ని నాయన విసర్జించకుండా అయా తను మమ్మల్ని హత్తుకుని అయా నా తని నా ప్రభా మమ్మల్ని నా ప్రభా రక్షించుటకు సమర్థుడు కనుక అయా మమ్మల్ని మీ సన్నిధిలో చేర్చుకుని ప్రభా నీకు ఇష్టమైనటువంటి జీవితం మేము జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అయ్యా మా బ్రతుకులు మార్చి ఫలింపచేయమని అయ్యా తని నా ప్రభా నీవు నాయన యేసయ్యా మాకు ఇచ్చేటువంటి గొప్ప పేరును మేము సంపాదించుకోగలుగుటకును సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.